ఈ రోజున చాలామంది తమ జీవితంలో అపవిత్రతనే కలిగి ఉంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని అపవిత్రతను కలగజేసుకుంటా ఉంటే చాలామంది ఇంకను దుర్వ్యసనాలకు లోబడి తమ దేహాలు అపవిత్రపరుచుకుంటున్నారు. కొంతమంది అంటారు, ఏంటి త్రాగితే తప్పేంటండి, త్రాగితే మన దేహం అపవిత్రం అయిపోద్ది. ఈ రోజున చాలామంది కొన్ని చోట్ల తమ దేహాలు కాపాడుకుంటారు. సమీపంలో ఉన్నప్పుడేమో పవిత్రపరుచుకున్నట్లుగా, పవిత్రులు ఉన్నట్లుగా నటిస్తారు, ముసుగేసుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు దూరం అయ్యాక, ఊరికి దూరం అయ్యాక, గ్రామానికి దూరం అయ్యాక, వీధికి దూరం అయ్యాక వారు చేయాల్సినటువంటి పాడు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నీలో ఉన్నటువంటి అపవిత్రత, పాపము నిన్ను దేవుని దగ్గరికి పోనివ్వదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి నువ్వు సమీపముగా ఉండాలి అనుకుంటే నీ పవిత్రతను నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి.